శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శ్రీ లలితా త్రిశతి స్తోత్రంలోని కకార రూప కళ్యాణి, కళ్యాణ గుణశాలిని, కళ్యాణ శైల నిలయ, కమనీయ కళావతి అనే శ్లోకంలో మనము కళ్యాణ శైల నిలయ గురించి ఈనాడు తెలుసుకుందాం. షోడశ కళలతో నిండిన అవస్థలో మన బ్రహ్మరంధ్రంలో కళ్యాణకారిణి కిరణాలు, కళ్యాణకారిణి శక్తి మనలో విరాజమానమై ఉంటుంది. అది మనలను విశిష్ట అవస్థకు తీసుకొని వెళుతుంది. ఆ అవస్థలే సత్యకామత్వము, సర్వాధిపత్యము మరియు సత్య సంకల్పము. కళ్యాణ శైల నిలయ గురించి తెలుసుకోవాలంటే భగవంతుని యొక్క సత్యము, శక్తి ఎవరిలో ప్రతిష్ఠితమై ఉంటుందో ఆ అవస్థయే కళ్యాణ శైల నిలయ. ఆ కళ్యాణకారి అవస్థలో మన యొక్క మానసికత ఉన్నతమై మన యొక్క బౌద్ధికత కంటే అధికమైన ఉన్నతి కలిగి మరియు యోగి అవస్థలో మనలోని సహస్రార చక్రంలో ఆ కం రూపము స్పందనతో ఉండి ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి అందరి కొరకు శుభం కలిగించడం కోసము మనము ఈ అవస్థను పొందుతూ ఉన్నాము. ఈ అవస్థ మనలో ఘనీభూత అవస్థగా, అంటే కాన్సన్ట్రేటెడ్ స్టేట్. ఆ ఘనీభూత అవస్థ అంటే ఏమిటి? అది ఏ ఆత్మస్వరూపం, స్వ ఆత్మస్వరూపం ఆనందంలో స్థితమై ఉంటుంది. అది ఏ విలీన స్థితి. శ్రీ శంకరాచార్యుల వారి భాష్యం ప్రకారము యోగావస్థలో మనము కళ్యాణ కార్యం చేయడానికి బ్రహ్మరంధ్రంలో ఉన్న కర్ణికలో అనంత తరంగ స్పందనలు బాహ్యంగా ప్రవాహితమవుతూ ఉన్నాయి. అప్పుడు మనము స్వార్థము వదిలిపెట్టి నిస్వార్థ భావంతో, సత్యకామత్వంతో, సత్య సంకల్పంతో, సత్య లక్ష్యంతో మన విచార మార్గంలో ఒక్క క్షణం ఉన్న చాలు. అదే మన అంతరంలోని కళ్యాణ రూపిణి శక్తి. కళ్యాణ రూపి శక్తి అంటే సర్వభూత హితేరత, అందరికీ హితము కలిగించే పనులు చెయ్యాలి. అప్పుడు మనలోని చైతన్యము ప్రస్ఫుటితమవుతుంది. ఆ సమయంలో మనము కళ్యాణి నుండి కళ్యాణ శైల స్థితిలో ఉంటాము. కళ్యాణ శైల అంటే సహస్రారంలోని స్థానము. మానవునిలోని సద్భావన, మంచి ఆలోచన కకార రూప కళ్యాణి, కళ్యాణ గుణ, కళ్యాణ శైల నిలయ స్థితిలో ఉంటుంది అని తెలియచున్నది. యోగ సాధకులలో మూలాధార చక్రం నుండి సహస్రార చక్రము వరకు చైతన్యము కావడము అంటే ఇదే. భగవతి ఎక్కడ కొలువై ఉంటుంది? నీలో, నీ పాదాలలో, ముఖంలో ఉండదు. సత్వ సంకల్పంతో, సద్బుద్ధితో ఆ చైతన్యం మన లోపల యోగ దృష్టితో చూస్తే బ్రహ్మరంధ్రంలో తరంగితం అవుతుంది. స్పందన కలిగి ఉంటుంది. ఆ స్పందనలు మంచి స్పందనలు, సదభిలాషలుగా ఉండాలి. మంచి ఆలోచనలు ఇతరుల ఉన్నతి కొరకు చేసేదిగా ఉండాలి. మనకు ఎప్పుడు ఏమి కావాలో, ఏమి చెయ్యాలో, ఇవ్వాలో భగవతికి తెలుసు. మనం గుర్తు చేయనవసరం లేదు. మన అంతరంలోని మాతృభావము ఈ విధముగా జాగృతమవుతుంది. మన యొక్క ఆనందరూపి పుత్రుణ్ణి చూసి మనము వారికి శుభం కలగాలని ఆశిస్తాము. మనము అప్పుడు లలిత అవస్థలో ఉంటాము. మన లాలిత్యంలో సత్యకామత్వంతో వారికి పూర్ణ కామత్వము ఇస్తున్నాము. ఉదాహరణకు పసిపిల్లలు హాయిగా నిద్రించడానికి చక్కటి శయ్యను అమర్చి నీవు నేల మీద నిద్రించినట్లు భగవతి కూడా మాతృభావంతో మనలను కళ్యాణ శైల నిలయ అవస్థకు చేర్చడానికి సాయపడుతుంది. జగజ్జనని మన యొక్క కర్మల యొక్క సాక్షి మాత్రమే కాదు, కర్మల యొక్క అధిష్టాత్రిగా ఉంటూ సాక్షి రూపిణిగా వ్యవహరిస్తుంది. సాక్షిభావంలో జగజ్జనని మనలను చూస్తూ ఉంటుంది. జగత్ప్రసూత జగజ్జనని
తన పిల్లలను ఈ బ్రహ్మాండంలో ప్రసవించింది, ప్రతిష్ఠించింది. దీనికి సంకల్పం ఏమై ఉంటుంది? స్వార్థంతోనా? ఎప్పుడూ ఆలోచించవలసిన ఒకే వస్తువు, అది పరమార్థ వస్తువు. వైయక్తిక జీవనము అంటే ఐహిక జీవితంలో ధనము సమకూర్చుకుంటూ ఉన్నాము, దానితో పరివారంతో సుఖభోగాలు అనుభవిస్తున్నారు. కానీ పరమాత్మ యొక్క పరమార్థ అనుభవం కోసం మనలో ఒక గుణము అభివృద్ధిని చేసుకోవాలి. మొదటి నుండి మనలో నిస్వార్థ భావము పెంపొందించుకోవాలి. స్వార్థము ఉండరాదు, నిస్వార్థంగా జీవించాలి అనేదే ఈనాటి కళ్యాణ శైల నిలయాలోని మొదటి అంశం. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.